నమస్తే యాదవ్ సార్ సియాకల్ దిస్ ఇస్ కావ్య వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మేము ముందరకు వచ్చాను. టాపిక్ ఏంటి అంటే పిల్లలకి సిరప్స్ ఎలా యూస్ చేయాలి, ఎలా యూస్ చేస్తే ఎక్కువ కాలం నిలవ ఉంటుంది సిరప్ అయితే అనేది మనం ఈరోజు టాపిక్ అయితే డిస్కస్ చేసుకుంటాం. ఏంటి అంటే ఇప్పుడు మనము పిల్లలకి సిరప్స్ అలా వేసేటప్పుడు అనమాట ఏం చేస్తాం, మనము డ్రాపర్స్ తీసుకొని మెజర్మెంట్ తీసుకుంటాం అనమాట. మనకి ఎంత కావాలో అంత తీసుకొని మనము డైరెక్ట్గా పిల్లలకు వచ్చేసి ఇచ్చేస్తాం అనమాట. ఇచ్చిన తర్వాత మనము ఏం చేస్తాం, అది తీసి మరి క్యాప్ పెట్టేస్తాం అనమాట. మనము వేసేటప్పుడు ఆల్రెడీ అది ఎంగిలైపోయింది కదా, ఎంగిలైపోయిన తర్వాత అదే డ్రాపర్ తీసుకొని వచ్చి మనము ఫిక్స్ చేస్తామన్నమాట క్యాప్ లాగా. అస్సలు అది అలా చేయకూడదు అనమాట. ఆ ఎంగిల్ది వచ్చేసి మనం క్యాప్ లాగా ఫిక్స్ చేస్తే ఏమైతే బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోయింది అనమాట. సో అలా చేయకూడదు అనమాట. మనం ఏం చేయాలి అంటే డ్రాపర్లో మనం మెజర్మెంట్ అనేది తీసుకొని తర్వాత స్పూన్ తీసుకొని స్పూన్లోకి వేసుకున్న తర్వాత వాళ్ళకి పిల్లలకి ఇస్తే ఇది వచ్చేసి సిరప్ ఇలా చేసినట్టయితే మనమైతే 6 months దాకా నిలువ ఉండిద్ది అనమాట సిరప్ అయితే. ఇంకొకటి ఏంటి అని అంటే మనము వచ్చేసి ఏం చేస్తాము, ఆ డ్రాపర్ని కొంతమంది ఏం చేస్తారు, వాష్ చేస్తారనమాట. నేను కూడా వాష్ చేస్తానమాట. వాష్ చేసిన తర్వాత మనమైతే ఏం చేస్తాము, ఇంకా ప్యూర్ వాటరే కదా, మంచి నీటితోనే వాష్ చేసినాము అని చెప్పేసి మనము క్యాప్ ఫిక్స్ చేస్తామన్నమాట. వాటర్గానే ఉన్నప్పుడు డ్రాపర్ వచ్చేసి మన క్యాప్ అనేది ఫిక్స్ చేస్తే అది కూడా బ్యాక్టీరియా వచ్చేసి ఇద్దనమాట. సో అలా యూస్ చేయకూడదు అనమాట ఎప్పుడు కానీ. ఏం చేయాలి, అది డ్రై కావాలన్నమాట. మనం డ్రాపర్ని వాష్ చేసిన డ్రాపర్ని అయితే మనం ఇప్పుడు మెజర్మెంట్ తీసుకుంటామండి. తీసుకున్న తర్వాత దాన్ని వచ్చేసి వాష్ చేయాలన్నమాట. వాష్ చేసిన తర్వాత దాన్ని డ్రై చేసిన తర్వాత మనం క్యాప్గా ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇదన్నమాట ఇవాళ వీడియోలో. ఇలా మనం నీట్గా చేసుకున్నట్టయితే ఇలాంటి సిరప్స్ అయితే 6 months దాకా నిలువ ఉండిద్ది అనమాట. ఇంకొకటి ఏంటి అంటే డ్రాపర్స్ వచ్చేసి జస్ట్ మెజర్మెంట్ తీసుకోవడానికి మాత్రమే యూస్ చేయండి. తర్వాత వచ్చేసి దాంట్లో మెజర్మెంట్ తీసుకొని స్పూన్లో తీసి పిల్లలకి ఫీడ్ చేయడం అన్నా దాని మెడిసిన్ని, లేకపోతే దాన్ని డ్రాపర్ని వాష్ చేసి డ్రై అయిన తర్వాత క్యాప్గా ఫిక్స్ చేయండి. లేకపోతే అది బ్యాక్టీరియా గ్రో అయ్యి దాంట్లో వచ్చేసి పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వచ్చే ప్రమాదం ఉంటుందన్నమాట. మనం యూస్ చేసేదాన్ని అయితే ప్రాపర్గా మనం యూస్ చేస్తే 6 months దాకా నిలువ ఉండిద్ది అనమాట మెడిసిన్స్ అయితే. సిరప్స్ కూడా ఎలాగా మెడిసిన్స్ అనేటివి స్టోర్ చేయాలి అంటే 30 degrees centigrade లోపలనే మనము స్టోర్ చేయాల్సి వస్తుంది అనమాట. తడి కాకోకుండా పొడి ప్రదేశంలో స్టోర్ చేయాలన్నమాట. సూర్యరశ్మికి సన్లైట్కి దూరంగా ఉండాలన్నమాట సిరప్స్ అయితే. కొద్దిగా కూలింగ్గా ఉండే వాటిల్లోనే మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట సిరప్స్ కూడా. ఇంకొకటి ఏంటి అని అంటే తడి అనేది సిరప్స్కి అయితే తగలకూడదు అనమాట. తడి తగిలింది అని అంటే బ్యాక్టీరియా గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. బ్యాక్టీరియా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటే పిల్లలకైతే హెల్త్ ఇష్యూస్ వస్తాయన్నమాట. సో మనం వచ్చేసి మనం కొద్దిగా కేరింగ్ అనేది తీసుకొని దీంతో మంచిగా చేస్తే 6 months దాకా నిలువ ఉంటుంది అనమాట సిరప్ అయితే. ఎటువంటి ఏమి కాదనమాట, హామ్ అయితే ఏం కాదు. ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, నొక్కేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.